పరిశుద్ధుడు కృపా కనికరం కలిగిన దేవాది దేవుని యొక్క సన్నిధిలో మరొక పర్యాయము ప్రభు సన్నిధిలో ఈ రీతిగా ఈ ఆదివారము జూన్ నెల మొదటి ఆదివారంలో అద్భుతమైన దేవుని యొక్క చేత రక్షించుకుని ఆయన మనల్ని కాచి కాపాడి క్షేమంగా ఉంచినందుకై దేవాది దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యాన్ని చదువుకుని దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగిపోతాం. ఈ లైవ్ ద్వారా చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ, సంఘ బిడ్డలకు నా ప్రత్యేకమైన వందనాలు అలాగే దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము లోనికి మనం వెళ్ళక ముందు మన మధ్యలో ఉన్న ప్రియ సహోదరులు డి జోసెఫ్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నా. వారు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తారు. మహాగణుడు మహానటుడు పరలోకమందున మా తండ్రి, ఈ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. ఆయా గడిచిన నుంచి ఈ నెల వరకు సచివ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడు, అద్భుతాలు దేవుడు, ఆశ్చర్యకారుడు నాయన. ఈ ప్రపంచంలో భయంకరమైన ఈ కరోనా నుంచి తండ్రి మమ్మల్ని కాపాడవు ప్రభావ. మా దేశాన్ని కాపాడవు, మా రాష్ట్రాన్ని కాపాడవు, మా జిల్లాని కాపాడవు, మా పట్టణాన్ని కాపాడవు తండ్రి. అలాగే మా విలేజ్ని మాకు కాపాడవు తండ్రి. అలాగే మా గృహాన్ని, మా స్నేహితుల్ని, మా బంధువుల్ని, ప్రతి ఒక్కరిని గడిచిన నెల నుంచి ఈ నెల వరకు ప్రభా మమ్మల్ని కాపాడినందుకు మీకు లెక్కలేని వందనాలు మీకు కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాను. మీరు మొదటి ఆదివారం ప్రభు ఈ జూన్ నెలలో నిన్ను ప్రార్థించటకు అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభు, ఇదిగో నేను మహిమపరచటకు, నేను ఘనపరచటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగో మీ కుమారుడు నిలబడి మాట్లాడుచుండగా తండ్రి, మీ కుమారుడు శక్తి వంటి, మీ కుమారుడికి నేను బలము వంటి తండ్రి. ఇదిగో తండ్రి మాట్లాడుచుండగా ఆ మాటల ద్వారా మా హృదయాలు కదిలింపచేసి మా హృదయాలు తగ్గట్టు మంచి వాక్యం మాకు దయచేయమని, మాతో మాట్లాడమని, మా హృదయాలతో మాట్లాడమని, నీ మహిమ నీ ఘనత చెందాలని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన మరి సహోదరులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి ముఖ్యంగా మరి వాక్యాన్ని చదువుకుని వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 24వ కీర్తన మొదటి 3-4 వచనాలని మనం ధ్యానం చేద్దాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చెయ్యకయు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయమును కలుగుయుండు వాడే. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఈ లైవ్ చూస్తున్న బిడ్డలందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడును మహాగణుడు అయిన మా దేవా, ఈ ఉదయకాల సమయంలో మళ్ళీ ఆదివారం
ప్రభు సన్నిధిలో నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి దేవా మే నెలంతా కాచి కాపాడి మళ్ళీ ఈ జూన్ నెలలో మొదటి వారంలోనే మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించండి. ఈ లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరి మీద నీ కృపను అనుగ్రహించమని, నీ సన్నిధిని తోడుగా ఉంచండి. వారికి ఉన్న బలహీనతలు ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలకు వారెవరికైతే బలహీనతలు ఉన్నాయో బలహీనతలన్నింటి నుంచి విడుదల కలుగుచేయండి. సమస్యలుంటే సమస్యలన్నింటి నుంచి విడుదల కలుగుచేయండి. ప్రభా అప్పులుంటే అప్పులు భారం నుంచి విడుదల కలుగుచేయండి. గో ప్రభా చెప్పుకోలేని సమస్యలు ఉంటే వాటిని తొలగించండి. బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ఈరోజు ఒక మంచి అంశంతో మీ సన్నిధిలో మేము ప్రభా కొన్ని మాటలు మేము నేర్చుకుని చుంటుండగా మీరే అధ్యక్షులుగా ఉండి మా నోటికి బోరై ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తారని, మీరు మమ్మల్ని వాడుకుంటారని, వీటి ద్వారా విశ్వాసము కలుగునని వాక్యము చెప్పినట్లుగా వింటున్న బిడ్డలందరి మీద నీ కృపను అనుగ్రహించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి కుమార్తె హేమిమా వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసిందిగా ఆవిడికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. చాలా చక్కటి పాట పాడి చూపించిన మరి ప్రియ కుమార్తెను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి
మరణములో నుండి, వ్యాధిలో నుండి, బాధలలో నుండి దేవుడు మనల్ని తప్పించి ఆయన ఉన్నతమైన కృపచేత ఆయన మనల్ని రక్షించుకుని ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన భాగంలో నుంచి 24వ కీర్తన 3వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉంది. 3-4 వచనంలో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకాయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే. ఇది దేవుని యొక్క వాక్యములో ఈ రీతిగా రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ లోకము మనకి శాశ్వతమైనది కాదు. దేవుని యొక్క సన్నిధిలో మనకొక లోకము ఉంది, అది పరలోకము అని భక్తుడైన దావీదు గారు చెప్తూ ఉన్నారు. అందుకని అంటాడు దావీదు భక్తుడు, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. అంటే భూమి మీద నివసిస్తున్న మనము కూడా దేవుని యొక్క బిడలముగా ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో మన ముందు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఏంటి ఆ 2 ప్రశ్నలుని అనుకుంటున్నారా? దావీదు సర్వ సమాజమును ప్రశ్నిస్తున్న ప్రశ్నలు. దేవుని పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వారు ఎవరు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వారెవరు? 2 విషయాలు. ఆయన దేవుని పరిశుద్ధ పర్వతమునకు ఎక్కాలనుకున్న వారెవరు? దాని మీద నిలవాలనుకున్నది ఎవరు? ఈ 2 ప్రశ్నలకు చాలా మంది దగ్గర సమాధానం ఉండదు. పరలోకంలోకి వచ్చిన నిశ్చయత లేకపోతే మనము రక్షణతో కొనసాగటం లేదని అర్థం. పరలోకానికి మనం వెళ్ళాలి, మన ఆశ అది. భక్తి ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము మనము చేసే భక్తి, లేకపోతే ప్రతిరోజు మనం చేసే ప్రార్థన మనల్ని పరలోకము తీసుకువెళతాదనే ఆశ. ఈరోజు మన అంశం ఏమిటి అంటే, పరలోకము చేరాలంటే ఏం చెయ్యాలి? పరలోకం చేరాలి. ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. ఎందుకంటే భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. సో ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే, పరలోకమునికి వెళ్ళాలనే నిశ్చయత, ఆ గురి లేకపోతే మనము రక్షణతో కొనసాగట లేదని అర్థము అవుతూ ఉంది. ఆ నిశ్చయత మనకు ఉండాలి, నేను పరలోకం వెళ్ళాలని. ఆ నిశ్చయత నీకు నాకు ఉందనుకోండి, తప్పకుండా మనం పరలోకం వెళ్తాం. ప్రియమైన వాళ్ళరా, మనం పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, దేవునితో సహవాసం కలవాలి. పరలోకం వెళ్ళేవారు ఎవరంటే దేవునితో సహవాసం కలిగేవారు, నిశ్చయముగా నిశ్చయత కలిగి ఉంటారు. అంతేకాదండి, మరి కొంతమంది ఎవరు పరలోకం చేరుతారో అంటారు. ఎవరు చెప్పగలరు? ఎవరు పరలోకం చేరుతారో ఎవరు చెప్పగలరు అంటారు. ఎవరికి తెలుసు అంటారు. నిజమే, ఎవరు పరలోకం వెళ్తామో ఎవరు చెప్పలేరు. అయితే ఈ విషయంలో నా అభిప్రాయం వేరు.
ఎవరికి తెలియకపోయినా నీకు మాత్రము తప్పక తెలుస్తుంది. నీ గురించి నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. తెలుసా ఆ విషయం మీకు? నీ గురించి నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అయితే ఎవరికి తెలియదు నీ ప్రవర్తన, అలాగే ఆలోచనలు, అలాగే నువ్వు నడిచే మార్గములన్నీ నీకే తెలుసు. ఎవరికి తెలుసు? నీ ప్రవర్తన, నీవు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నావో లేదో అనే నిశ్చయత నీకు తప్పకుండా తెలియజేయను. నీ ప్రవక్తనే నీకు తెలియచేస్తుంది. నీ ప్రవక్తనే నిన్ను నడిపిస్తుంది. నీ ప్రవక్తన ఎలాగుందో అలా నిన్ను పరలోకం చేరుస్తుందో లేదో అనేది నీ ప్రవక్తనే నీకు అర్థాన్నిస్తుంది. సో ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో దావీదు తెలియజేస్తున్న సందేశం ఇది. యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు అంటారు. అయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. అంటే నీవు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీవు నడిచే మార్గం ఎటువంటిదో అది నీకే తెలుసు, మరెవరికి తెలుసు? ప్రియమైన వాళ్ళరా, పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఆశ నీలో ఉన్నప్పుడు, ఆ నిశ్చయత మనలో ఉన్నప్పుడు పరలోక రాజ్యం చేరగలుగుతాం. మన అంశం ఏంటంటే, పరలోకం చేరాలంటే ఏం చెయ్యాలి? కొన్ని విషయాలు మీకు చెప్తాను. పరలోకం మనం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? అక్కడే రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనములో రాయబడి ఉంది ఈ విధంగా, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్న మాట ఏంటంటే, బైబుల్ చెప్తున్న మాట ఏమిటంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టని వారు దేవునికి కావాలి. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదు. ఈ లోకము యొక్క పోకడ చూస్తే ప్రతిదీ ఉపయోగకరముగా చేస్తున్నారు. చెత్తను శుద్ధి చేస్తున్నారు, పాడైన వాటిని రీసైకిల్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అనేకమైన వాటిని చేస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యర్థమైపోయేది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా అన్ని ఉపయోగంగా ఉంటున్నారు. వ్యర్థమైనది ఏది లేదు అన్నట్లుగా మాట్లాడుచున్నాం. ఏది వ్యర్థమైనదో బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనము వ్యర్థమైన వాటి వైపే మనసు పెడుతున్నాము తప్ప వ్యర్థముగా కాని దాని వైపు మనసు పెట్టడం లేదు. వ్యర్థమైపోయే వాటి వైపు. ఏది వ్యర్థమైపోయేది మనకి తెలుసు. మనం తినే తిండి వ్యర్థమైపోయేది, మనం ఉండే ఇల్లు వ్యర్థమైపోయేది, మనం నివసించే భూమి కూడా ఎప్పటికైనా అది వ్యర్థమైపోయేది. అయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరచబడి ఉంటుంది. ఏంటి, ఎలా తెలియపరచబడుతుంది అంటే, కీర్తనల గ్రంథము 60వ కీర్తనలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. చూడండి, కీర్తనల గ్రంథం 60వ కీర్తన 11వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ఏది వ్యర్థము అంటే, మనుషుల సహాయము వ్యర్థము. ప్రియ దేవుని బిడలరా, ఈరోజు వ్యర్థమైన దాన్ని వాటి వైపే మనము మనస్సు పెడుతూ ఉన్నాం. మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమి రాయబడి ఉంది? 25వ కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా ఇందాక. ఏం చదువుకున్నాం? చదవండి ఒక్క మాట. వ్యర్థమైన దాని వైపు
24వ కీర్తనలో మనం చదువుకున్నాం. వ్యర్థమైన దాని వైపు ఏం పెట్టకూడదట? మనస్సు పెట్టకూడదు. వ్యర్థమైనవి ఏంటి వ్యర్థము అంటే అక్కడ చాలా క్లియర్గా రాస్తున్నాడు ప్రధాన గాయకుడును దావీదు గారు. చాలా క్లియర్గా రాస్తున్న మాట ఏమిటంటే, ఏది వ్యర్థము అంటే మనుష్యుల సహాయము వ్యర్థము. ఆలోచిస్తున్నావా? మనుషుల సహాయం వ్యర్థం. మనుష్యులు సహాయము వ్యర్థము కాబట్టి మన సమాజంలో తోటి మనిషి సహాయము ప్రతి వారికి అవసరమే. అవసరం కాదని నేను చెప్పను. ఒకరికి ఒకరు సహాయము చేసుకోవాలి. కానీ బైబిల్లో ఎందుకు మనుషుని సహాయము వ్యర్థము అన్నదంటే, ప్రతివానికి కావలసినది తోటి మనిషికి సహాయము ద్వారా పొందలేం. గనుక తోటి మనిషికి మనస్సు ఉండవచ్చు కానీ సామర్థ్యము ఉండదు. ప్రతి మనిషికి వారికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఏ పని చేయడానికైనా వాటి పరిధిలోనే వాటిని చేయగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఎదుటి వారి అవసరములను ఆసరాగా తీసుకుని వారిని మోసగిస్తారు. వారి అవసరములు కొరకు తన దగ్గర వారిని కూడా మోసగిస్తారు. తన దగ్గర ఉన్న వారిని కూడా మోసగిస్తారు. అంటే అందుకనే ఇక్కడ భక్తుడైన దావీదు అంటాడు, మనుషుల సహాయము వ్యర్థం. ఇప్పుడు దేని వైపు నువ్వు మనస్సు పెడుతున్నావు? దేని వైపు మనస్సు పెడుతున్నావు అంటే వ్యర్థమైన దాని వైపు. అంటే మనుష్యుడు ఎవరో ఏదో చేస్తారు, అది ఎంతవరకు చేయగలరు? వారి పరిధికి మించి ఏమీ చేయలేదు. ప్రియమైన వాళ్ళరా, ఇంకొకటి ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నామంటే, కీర్తనల గ్రంథము 33వ కీర్తన 17వ వచనంలో ఇలా అంటాడు దావీదు, రక్షించుటకు గుర్రము అక్కడకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. ప్రియమైన మనము అవసరతలు తీర్చబడుటకు, అర్థమవుతుందన్నమాట, మనము అవసరతలు తీర్చబడుటకు ఆధారము యేసే. ఆయన పైనే ఆనుకోవాలి. దేవుడు నమ్మదగిన వాడని ఇవదే కాల సమయంలో నేను చెప్తున్నాను. మనకి ఎన్నో అవసరతలు ఉంటాయి, కానీ ప్రియమైన వాళ్ళరా, వ్యర్థమైన వాటి వైపు మనం పరిగెత్తకూడదు. వ్యర్థమైన వాటి వైపు మనం పరిగెత్తకూడదు. ఆయన పైనే అనుకోవాలి. దేవుడు నమ్మదగిన వాడని ముందు గుర్తించాలి. ఎలాంటి అవసరత అయినా నీకు సహాయం చేయగలవాడు ప్రభువు. దేవునికి స్తోత్రం. సహాయం చేయగలిగిన వాడు ప్రభువే. వ్యర్థమైన వాటి వైపు మనం ఏం చేయకూడదంటే మనస్సు పెట్ట. ఈ దినాలు చాలా భయంకరమైన దినాలు. తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి తెలియని దినాలు. ఒకే ఇంటిలో ఒక్కొక్కసారి ఇద్దరేసి చనిపోతూ ఉన్నారు. ఒకే ఇంటిలో ఒక్కొక్కసారి కుటుంబం అంతా చనిపోతున్నారు. మరణము మనల్ని ఏలుతూ ఉన్న దినాలు. ఈ దినాల్లో మనము మనుష్యుల వైపు చూచుట కంటే దేవుని వైపు చూడటం చాలా, ప్రభు వైపు చూడటం చాలా అవసరం అని ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, జనములు ఆచారములు వ్యర్థం. ఇంకేం వ్యర్థం? మనుష్యుల సహాయము వ్యర్థం. ఇంకొకటి చెప్పనా, జనముల యొక్క ఆచారాలు వ్యర్థం. ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో దేవుడు ఒక మాట చెప్తూ ఉంటారు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటారు. చదువుదామా? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటారు. ఏంటి ఆ మాట అంటే, జనములు ఆచారములు వ్యర్థములు, అడవిలోనొకడు చెట్లు నరుకున్నట్లు అది నరకబడును,
అది పనివాడు గొడ్డలితో చేసిన పని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించాం. మానవాళికి దేవుడు జీవన విధానాన్ని ఇచ్చాడు, కానీ ఆచారములు కాదు. మానవాళికి దేవుడు జీవన విధానాన్ని ఇచ్చాడు, కానీ ఏమి ఇవ్వలేదో తెలుసా? ఆచారాలు ఇవ్వలేదు. దేవుడు చేయమని సెలవిచ్చిన బలులు కానీ పండుగలు కానీ ఆచారాలు కాదు. అంటే ఆచారాలు అంటే మరి బైబిల్లో ఉన్నాయి కదండి, బలులు ఉన్నాయి, పండగలు ఉన్నాయి, ఇవి ఆచారాలా అంటారు. కానీ ఇవి ఆచారాలు కాదు, అవి ఆరాధనా విధానాలు. ఆరాధనా విధానాలు. ఆయన ఆరాధించాం. ప్రియమైన వారలారా, ఆచారాలు అనేవి మనుష్యుల స్వార్థ ప్రయోజనాలు కోసం వారి సౌకర్య అర్థము ఏర్పాటు చేసుకునేవి కనుక విశ్వాసులైన మనము, లేకపోతే విశ్వాసులైన మనము ఆచారములకు ఆసక్తి చూపించకూడదు. భక్తి ఆచారము కాదు. ప్రియమైన వాళ్ళ భక్తి ఆచారము కాదు. ఏది ఆచారము అంటే లోకములో ఉన్నది, అంటే మనుష్యులకు ఉపయోగపడేటట్లుగా స్వార్థ ప్రయోజనాల కొరకు చేసేది ఆచారం. ఈరోజు మనుషులు చాలామంది ఆచారాల కొరకు పరిగెడుతూ ఉన్నారు. చాలామంది పెళ్ళిళ్ళు చేస్తారు, ముహూర్తాలు పెట్టించుకుంటారు. పాస్టర్ గారు చెప్పినట్లుగా చనిపోయిన తరువాత అమ్మ ప్రార్థన చేస్తే సరిపోతుంది అంటారు, కానీ ఇల్లు మార్చేసుకుంటారు, ఇల్లు మూసేస్తారు. ఆచారాలు. కానీ భక్తి అనేది ఆచారము కాదు. భక్తి అనేది ఆచారము కాదు, ఆచరణలు. ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 10వ అధ్యాయంలో ప్రభు మంచి సమరయుని గురించిన ఉపమానాన్ని చెప్తూ ఉంటారు. దానికి గల ఉద్దేశం ఏమిటి అంటే, ఉద్దేశం కూడా అదే. కేవలం మీరు ఆలయమునికి వెళ్ళి ధర్మశాస్త్రమును ఆచారముగా చదువుతున్నారంతే. చాలామంది ఆలయానికి వస్తున్నారు, కానీ ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అని అనుకుంటున్నారే తప్ప, ఆచారంగా చేస్తున్నారే తప్ప, దాన్ని ఒక దేవుని యొక్క పరలోకానికి వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలనే నిశ్చయతతో ఆ కార్యాన్ని చేయలేదు. వాక్యం చదివి విడిచిపెడితే ఆచారం అవుతుందా? దాన్ని పాటిస్తే ఆచరణ అవుతుంది. ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని చదివి విడిచిపెట్టేస్తున్నావు, దాన్ని పాటించటం లేదు. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వ్యర్థమైనది ఏంటంటే విడిచిపెట్టేది, కానీ పాటిస్తే కనుక అది వ్యర్థము కానిది. నువ్వు పాటించు, దాన్ని విను, దాన్ని గైకొను. ప్రియమైన వాళ్ళరా, జనములు ఆచారములు మనుషులను సంతోషపరచును కానీ దేవునిని కాదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. జనములు ఆచారము ఎవరిని సంతోషపెడుతుందట? జనాల్ని సంతోషపరుస్తుంది, మనుషుల్ని కాదు. రక్షించబడిన వారు అనేకులు ఏం చేస్తున్నారో తెలుసా? జాతకాలు చూపించుకుంటున్నారు, వాస్తులు చూపించుకుంటున్నారు, ఆచారములను ఆచరిస్తూ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని పిల్లలు క్రీస్తు జీవన విధానంలో జీవించే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం దేవుని పిల్లలు క్రీస్తు జీవన విధానంలో జీవించే వారిగా ఉండాలి. చాలామందికి వాక్యాన్ని చదివేస్తారు, జాతకాలు చూపించుకుంటారు, ప్రార్థన చేస్తారు, వాస్తులు చూపించుకుంటారు.
అన్య ఆచారములను ఆచరిస్తూ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ దేవుని పిల్లలు క్రీస్తు జీవన విధానములో జీవించేవారిగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నేను అంటాను, ఒకటి, ఆచారములకు మనము వెళ్ళొద్దు, మనుషుల సహాయము వ్యర్థము. ప్రియమైన వాళ్ళరా, క్రియలు లేని విశ్వాసము వ్యర్థం అంట. ఇంకేంటి వ్యర్థం? క్రియలు లేని విశ్వాసం కూడా వ్యర్థమే. యాకోబు పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉంది. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతులమైనందున అయితే ఒకడు చాలండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుంది. విశ్వాసము క్రియలు లేనిదైతే అది వ్యర్థమే. నేను చెప్పాను కదా ఇప్పటి వరకు, వ్యర్థమైన మనుషుల సహాయము, వ్యర్థమైన ఆచారాలు పరలోకానికి తీసుకుని వెళ్ళదు. నువ్వు పరలోకం చేరాలంటే ఇంకొక విషయం ఏంటంటే, వ్యర్థమైన విశ్వాసం అంటే క్రియలు లేని విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం, మన భక్తికి విశ్వాసమునకు ఫలము కనిపించాలి. బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాన్ని వారి భక్తికి తగ్గ ఫలాలను కలిగిన వారిగా జీవించి మనకు మాదిరిగా నిలిచిన వారు చాలామంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అందులో ఒక విషయాన్ని నేను చెప్పనా, మోషే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. ఈరోజు వ్యర్థమైనది ఏంటంటే, మన భక్తి జీవితంలో మన భక్తికి విశ్వాసములకు ఫలము కనిపించాలి. బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాన్ని మనం చూస్తే భక్తికి తగిన ప్రతిఫలమును కలిగిన వారిగా జీవించి మనకు మాదిరికరంగా నిలిచారు. అయితే ఈరోజు నేను బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మోషే జీవితం ఒక చక్కని ఆదర్శ జీవితంగా కనబడతారు. ఎవరికి కలగని భాగ్యం మోషే పొందాడు. కారణం ఏమిటంటే, సీనాయి పర్వతంపై మోషేకి దేవుని యొక్క దర్శన భాగ్యం కలిగింది. కారణంగా మోషే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాడు. అందుకని ఐగుప్త దేశములో ఉన్న ధనమును ఆయన ఎలా ఎంచాడో తెలుసా? వ్యర్థముగా వెంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మన జీవితంలో వ్యర్థమైన దానిని విడిచిపెడితేనే మనం పరలోక రాజ్యం వెళ్తాం. వ్యర్థమైన దానిని విడిచిపెట్టకపోతే మనం పరలోక రాజ్యం వెళ్ళలేము అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. బైబిల్లో ప్రతి మాట ఒక సందేశమే. అయితే మోషే అని మాత్రమే వ్రాయలేదు, కానీ పెద్దవాడైనప్పుడు, అనగా అన్నిటినీ గూర్చి అవగాహన కలిగినప్పుడు మోషే ఐగుప్తుని విడిచి వచ్చినప్పుడు 40 సంవత్సరాలు ఐగుప్తు ధనం విలువ, అధికారము విలువ, ఫరో కుటుంబములకు కలిగిన రాజభోగములు విలువ బాగుగా ఎరిగిన వాడే. వాటి విలువ తెలిసిన ఒక దినము తాను ఎవరో తెలుసుకుని, తర్వాత ఐగుప్తు సుఖభోగములు, ధనము
అధికారము వ్యర్థమని తలంచి ప్రియమైన వాళ్ళరా వాటిని విడిచిపెట్టారు. చూసారా, అతనికి వ్యర్థమైనది ఏంటంటే ఐగుప్తు ధనం వ్యర్థమైనది, దాన్ని విడిచిపెట్టారు. ప్రియ దేవుని విడలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నేను తెలియపరుస్తున్న మాట ఏమిటి అంటే, ఈరోజు మనము ఎలాగున్నా విడిచిపెట్టవలసిన వారిగా ఉన్నామా లేదా? ప్రియమైన వాళ్ళరా, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. రెండవది ఏమిటి అంటే కపటముగా ప్రమాణము చేయకూడదు. చూసారా, వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం ఒక విషయం, పరలోక రాజ్యం చేరాలంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలని. రెండవది ఏమిటి అంటే పరలోక రాజ్యం చేరాలంటే కపటముగా ప్రమాణము చేయకు. మనస్సులో ఏదో పెట్టుకుని ఏదో నేను చేసేస్తాను, నేనేదో చేస్తాను కానీ కపటమైన ప్రమాణాలు మనం చేయకూడదు. అలా చేస్తే నువ్వు పరలోక రాజ్యం మనం వెళ్ళలేము. యథార్థత కలిగిన జీవితం ప్రభు కోరుచున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే యథార్థమైన జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు నీవు పరలోకంలో చేరాలంటే, పరలోకంలో ఉండాలంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. రెండవది కపటముగా ప్రమాణము చేయక. కపటమైన ప్రమాణం నువ్వు చేయకూడదు. యథార్థము కలిగిన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి. అబద్ధమాడు పెదవులు ప్రియమైన వాళ్ళరా దేవునికి హేయములు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మన మనసులో ఏముందో అదే మనము మాట్లాడాలి. అంతేకాదు అది యథార్థత. దీనినే ప్రవర్తన అని కూడా అంటారు. నిజాన్ని నిర్భయముగా పర్యావేశనలు ఆలోచించకుండా చెప్పగలగాలి. సత్యము మరుగు చేయువాడు ఫలించడు. సత్యం మరుగు చేయకూడదు అంటే దీని మాటలకి అర్థం ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళరా, కపటముగా ప్రమాణము చేయకూడదు. ఓకేనా? కపటముగా ప్రమాణము చేయకూడదు. అయితే మనం చదువుకుంటే బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము, యెహోషువ 14వ అధ్యాయము 6-12 వచనాలు మనం చదివితే కాలేబు గురించి అక్కడ రాయబడి ఉంటారు. కాలేబు ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వ్యక్తి ఎవరంటే కాలేబు ఎప్పుడు కూడా తనకు ఏది చెప్పాలనుకున్నాడో అది చెప్పగలిగిన సామర్థ్యము కలిగిన వాడు కాలేబు. అందుకే ధైర్యముగా యెహోషువను తన స్వాస్థ్యమును ఇవ్వమని కోరాడు. ఎవరంటే కాలేబు. యథార్థవంతులకు తప్పకుండా ఆశీర్వాదము స్వాస్థ్యము దొరుకుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ బైబిల్లో ఉన్న తర్వాత బైబిల్లో ఉన్న మాటను ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర బైబిల్ ఉంటే ఆ మాటను చదవండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు చదివితే అక్కడ కాలేబు కొరకు రాయబడి ఉంటారు. తన స్వాస్థ్యాన్ని అడగడానికి, యెహోషువను అడగడానికి ధైర్యముగా ముందుకొచ్చాడు. యథార్థముగా తప్పకుండా యథార్థవంతులకు తప్పకుండా ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. స్వాస్థ్యాన్ని దొరుకుతుంది వారికి అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మొద్దికై యథార్థత అతన్ని శ్రమ నుండి తప్పించింది. మొద్దికై యథార్థత అతన్ని శ్రమ నుంచి తప్పించింది. యథార్థవంతుడైన అననీయ అధికారం పొందాడు. సత్ప్రవర్తన గలవారు దేవుని రాజ్య వారసులవుతారు. ప్రియమైన వాళ్ళరా, ఒకటి వ్యర్థమైన దాని వైపు మనసు పెట్టకపోతే, దేవుని వాక్యం మీద నువ్వు మనసు కలిగి నిశ్చయత కలిగి ఉంటే
దేవుని రాజ్యానికి అనగా పరలోక రాజ్యానికి చేరుతావు. రెండవది, కపటముగా నువ్వు ప్రమాణము చేయకు. కపటమైన ప్రమాణము నువ్వు చేస్తే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు, స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటావు. కాలేబు కపటమైన ప్రమాణము చేయలేదు, కానీ యథార్థంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. యథార్థంగా దేవుని దగ్గర ఆ యొక్క యోషువ దగ్గర స్వాస్థ్యాన్ని పొందాడు, ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర పొందాడు. మూడవ విషయం ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళదా, శుద్ధ హృదయము కావాలి. ఏ హృదయము? శుద్ధ హృదయం. మనుష్యులు హృదయము దేవుని చేత నిర్మింపబడి ఉన్నదని, అది నిర్మలమైనదిగా, పాపము లేనిదిగా చేయబడినది కానీ అపవాది యొక్క శోధనలకు లొంగిన కారణముగా అది అపవిత్రము పరచబడినది. వింటున్నారా జాగ్రత్తగా? మన హృదయము శుద్ధ హృదయమే. మన హృదయాన్ని దేవుడు శుద్ధ హృదయముగానే చేశాడు, కానీ అపవిత్రత అయిపోయింది మన హృదయం. మన హృదయం ఎటువంటిదంటే తెలుసా? మనుష్యుని హృదయము దేవుని చేత నిర్మింపబడినది, అది నిర్మలమైనది, పాపము లేనిదిగా దేవుడు చేశాడు. అయితే ఎప్పుడు చెడిపోయింది ఇది? మనుషులు హృదయంలో శుద్ధ హృదయం లేకుండా ఎప్పుడైపోయింది అంటే అపవాది యొక్క శోధనలకు లొంగిన కారణముగా అది అపవిత్రత అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఆలోచనలు కలిగి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని ఇర్మియా ద్వారా రాయబడి ఉంది. ఒక ప్రవక్తను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడును, అంతేకాదు అంతరింద్రియములను పరీక్షించువాడును అని ఇర్మియా చెప్పుచున్నాడు. సో ఈరోజు దేవుడు కోరుకునేది ఏంటి అంటే శుద్ధ హృదయం. ఇది ఉంటే పరలోక రాజ్యానికి మనము చేరుతున్నట్టే. దేవుడు కోరుకునేది ఏంటి? శుద్ధ హృదయం అనగా పరిశుద్ధమైన జీవితము. హృదయంలో నుండి వచ్చే ప్రతి తలంపు దేవునికి మహిమ తెచ్చేలాగా ఉండాలి. ప్రతి వ్యక్తి ఒక జీవన విధానాన్ని తన హృదయంలో నుండే వెలువడుతుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును, కానీ మనము హృదయమును గూర్చి శ్రద్ధ వహించక బాహ్య సంబంధమైన అలంకారము, ఆచారముతో భక్తి చేస్తున్నాము అని దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు నేను మీకు తెలియపరుస్తూ, అలంకారమైన భక్తి అంటే పైకి భక్తి గలవారిగానే ఉంటాం, కానీ దాని శక్తిని ఆశ్రయం. పైకి అలంకారం చేసుకుంటాం. ఏమి అలంకారం చేసుకుంటాం? ఒక స్త్రీ ఒక ఊరు వెళ్ళేటప్పుడు, ఒక ప్రయాణం అయ్యేటప్పుడు తను ఎలాగైతే అలంకరణ చేసుకుంటుందో అలాగా మనము కూడా భక్తిని అలంకరణ చేసుకుంటున్నాము, కానీ మన జీవితంలో ఏమి లేదో తెలుసా? దేవుడి హృదయాన్ని, దాని అంతర్యాన్ని చూస్తున్నాడనే ఆలోచన మనకి లేకపోతే అలంకార సంబంధమైన భక్తి చేస్తాం. అలంకార సంబంధమైన భక్తి వద్దు. ఆ భక్తి చేయకు నా సహోదరుడా. ఆ భక్తి చేస్తే నువ్వు పోగొట్టుకునేది ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటా. ఆ భక్తి చేస్తే దేవుని రాజ్యము మనకు లోనిచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు అంటాడు, దేవుడు తన హృదయాన్ని, మన హృదయాన్ని, దాని ఆంతర్యములను, పైవేషమును లక్ష్య పెట్టడు. అయితే మీరు పెదవులతో నన్ను గనపరచుదురు గాని, అక్కడ వాక్యంలో ఉంటుంది, మీరు పెదవులతో నన్ను గనపరచుదురు గాని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, ఇదిగో హృదయ శుద్ధి గల వారు దేవుని చూచెదరు అని.
ప్రియ దేవుని బిడ్డలారా, పెదవులతో నన్ను కనపరుస్తుంది కానీ మీ హృదయం నాకు దూరముగా ఉన్నదని అంటా ఉంటాను. హృదయము దూరం అయిపోయింది. ఎందుకు దూరం అయిపోయిందంటే నిర్మలముగా ఉన్నా, పరిశుద్ధముగా ఉన్నా మన హృదయంలోనికి ఎవరు సంభవించారు అంటే అపవాది వచ్చాడు. అపవాది వచ్చాడు. ఈ లోకములో వాడు వచ్చి మనల్ని ఏం చేస్తాడంటే అపవాది యొక్క శోధనలో లొంగిపోయిన కారణముగా మన హృదయము చెడిపోయినదిగా కనబడుతుంది. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను, మన హృదయము చెడిపోవడానికి గల కారణము శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మన హృదయాన్ని చెరిపేస్తుంది. ఒకవేళ అదే హృదయం అలా చెడిపోయి ఉండి నువ్వు అలంకారమైన భక్తి చేస్తే ఆ భక్తి దేవుని సన్నిధిలోనికి నిన్ను చేర్చదు అని దేవుని యొక్క వాక్యం రూఢిగా మనందరికీ తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉంది. ఏంటి ఆ యొక్క వచనంలో మాట్లాడితే హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచెదరు. నువ్వు దేవుణ్ణి ఎక్కడ చూస్తావు? పరలోకంలో చూస్తావు. ఈ లోకంలోనే కాదు, ఇక్కడే కాదు, దేవుని నువ్వు పరలోకంలో కూడా ఆయన చూడగలుగుతావు. ఆ పరలోక రాజ్యం నీకు కావాలా? ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉండగలుగుతున్నావా? ఆ పరలోక రాజ్యం చేరగలుగుతావా? 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. క్రీస్తు రక్తములో కడగబడుచును బట్టి విశ్వాసము గలవారు దేవుని ద్వారా శుద్ధ హృదయము పొందుకుంటారు. విశ్వాసము కలిగి ప్రియ దేవుని పిల్లలారా, వ్యర్థమైన వాటిని విసర్జించాలి. 1 మాదిరికరమైన మనస్సు కలిగి హృదయ శుద్ధి కలిగి ఉందాం. క్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన పరలోకములో చేరుదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదము ప్రభు మీకును మీ బిడ్డలకును మీ యొక్క కుటుంబానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ ఈ మాటలని ముగిస్తూ ఉన్నాను. మనం పరలోకం వెళ్ళాలంటే ప్రియ దేవుని పిల్లలారా, వ్యర్థమైన వాటిని విసర్జించాలి. విసర్జిస్తావా? ఈ వాక్యం వింటున్నా నీవు వ్యర్థమైన వాటిని విసర్జించి మాదిరికరమైన మనస్సు కలిగి హృదయ శుద్ధి కలిగి ఉందా? క్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలోనికి మనం చేరుదాం అన్న వారందరూ కూడా ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ రెండు చేతులు జోడించి చెప్తున్న మాట, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుని పిల్లల వద్ద ఉండి వ్యర్థమైన దాని వైపు, వ్యర్థమైన వాటిని అన్నింటినీ విసర్జించి మాదిరికరమైన మారు మనస్సును కలిగి హృదయ శుద్ధి కలిగిన వారిగా ఉంది క్రీస్తు కొరకు మనము బ్రతుకుదాం. ఆయన రాజ్యము కొరకు మనం సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, నీవు మమ్మల్ని పరలోకమును చేర్చుటకు ఈ లోకమునకు వచ్చి, రిక్తుడిగా ఈ లోకమునకు వచ్చి దాసుని రూపము దాల్చి మమ్మల్ని నిలవబెట్టుకుని మీ శిలువ రక్తములో మమ్మల్ని కడిగి వ్యర్థమైన వాటిని విసర్జించమని, మాదిరికరమైన మనస్సు కలిగి హృదయ స్థితి గల వారిగా ఉండమని నీ వాక్యముని మేము నేర్చుకున్నాం. అయా, నేర్చుకున్న వాక్యమును భక్తి అలంకరణగా అలంకరించుకున్నాం కాదు, కానీ నేర్చుకున్న వాక్యము ద్వారా మీ రాజ్యములోనికి మేము చేరడానికి, మీ పరలోక రాజ్యములో మేము ఉండడానికి
అట్టు నిశ్చయత కలిగి ఉండే కృపను దయచేయండి. ఈ లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరి మీద నీ కృపను అనుగ్రహించి దీవించమని మా కొరకై అతి త్వరలో వస్తున్న యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది కీలకనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రభు దీవెన ఇక్కడ కూడి ఉన్న మనకును, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ, వారి కుటుంబమును, వారిని, వారి బిడ్డలను పరలోకములో చోటు దేవుడు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.